మిత్రులందరికీ నమస్కారం. బొల్లా బ్రహ్మనాయుడు ఇంటర్నేషనల్ ఫిగర్ చంద్రబాబు గారిని స్క్రిప్ట్ చదువుతున్నావు, ఆంజనేయులు గారు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిందని చెప్పడానికి సిగ్గుందా? ఈడెవడండి ఈ పనికిమాలిన ఎమ్మెల్యే బొల్లా? అసలు ఆయన మాజీ సీఎం, కాబోయే సీఎం. అసలు ఏ నియోజకవర్గంలో ఏ దొంగ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు ఏ దొంగ పని చేశారు, ఏ ఏదో పనులు చేశారు మొత్తం కూడా ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాడు. ఆ సంగతి కూడా తెలియదు ఈ పనికిమాలినోడికే. ఓరక నోటికి వచ్చినట్టు దూల ఏదో అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి పెద్ద కోతలకు వస్తున్నాడు. అభివృద్ధి చేశా, నేను అభివృద్ధి చేశా, సంకలు గుద్దుకుంటున్నాడు. అసలు ఏంది నువ్వు చేసిన అభివృద్ధి? అసలు ఎందుకు నువ్వు సంకలు గుద్దుకుంటున్నావు చెప్పు? అసలు నేను తీసుకొచ్చిన నిధులతో సగం రోడ్డు మేము ఎన్ఎస్పి మీద రోడ్డు ఎత్తే నేను తీసుకొచ్చిన నిధులతో ఆ మిగిలింది చేశావు. అలాగే తిమ్మాపాలెం రోడ్డు నేను తీసుకొచ్చిన నిధులతో మేము సగం రోడ్డు ఎత్తే మిగిలింది ఈ టౌన్లో సిమెంట్ రోడ్డు నువ్వు వేసావు, నేను తీసుకొచ్చిన నిధులతోటేగా. మరి నేను తీసుకొచ్చిన 160 కోట్లతోటి ఈ మంచినీళ్ళ స్కీము నువ్వెందుకు పూర్తి చేయలేకపోయావు అది చెప్పు. నువ్వు సోదరుడు కాబట్టి, పనికిమాలినోడు కాబట్టి నువ్వు చేయలేకపోయినావు. అదే కరోనా టైంలో కాబట్టి కాంట్రాక్టర్ చేయలేదు, ఆ కాంట్రాక్టర్ ఎవడో పనికిమాలినోడు అందుకే చేయలేకపోయాడు అంటాడు. కాంట్రాక్టర్ పనికిమాలినోడు కాదు, నువ్వు దద్దమ్మవు కాబట్టి నువ్వు చేసిన పనికి అదే మీ సైకో సీఎం నిధులు ఇవ్వాలా? నువ్వు కనీసం వెళ్ళి నీ సీఎం దగ్గరికి వెళ్ళి ఆ బిల్లులు ఇప్పితే ఎందుకు చేయడు బంగారులాగా? నువ్వు కమిషన్లు అడగకుండా ఉండొచ్చుగా. నువ్వు కమిషన్లు అడగటం ఎందుకు? అలాగే సీఎం చేత నిధులు ఎందుకు ఇప్పించలేకపోయావు? ఈ 2 కారణాల వల్లనే ఇనుకొండ ప్రజలకి దాహాది చేసేటువంటి గొప్ప పథకాన్ని సర్వనాశనం చేసావు నువ్వు. అంటే నిధులు నా చేతికి ఇచ్చావా అంటాడు. ఈ పెద్ద నటబ్రహ్మ చేతికి ఇచ్చేదేందా? అసలు గవర్నమెంట్ డబ్బులు ఎట్లా మారుతాయో తెలియనాడు. ఇంత పనికిమాలిన దద్దమ్మ ఎమ్మెల్యే. అసలు నువ్వు ఎమ్మెల్యే ఎట్టయినావు నువ్వు? అండ్ నేను తీసుకొచ్చి కట్టలు నీకు ఇస్తానా? మరి నేను కట్టలు ఇస్తేనే నువ్వు సిమెంట్ రోడ్డు నేను చేసి నిధులు చేసావు నువ్వు ఎన్ఎస్పి కాలం మీద? అంటే నేను కట్టలు ఇస్తేనే నువ్వు మన తిమ్మాయిపాలెం రోడ్డు సీసీ రోడ్డు నువ్వు వేసావా? నేను తెచ్చిన నిధులాగా. నువ్వు కేంద్రం నుండి ₹1 తెచ్చావు చూపించు. పోనీ ముఖ్యమంత్రి నుండి నేరుగా ₹1 తెచ్చావు చూపించు. అరే నువ్వు పనికిమాలిన ఎమ్మెల్యేని అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎందుకు నువ్వు కేంద్రం నుండి ₹1 తేలేకపోయావు? రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుండి నేరుగా తేలేకపోయావు. ఏదో ఆ ఎన్ఆర్జీఎస్ కేంద్ర నిధులు వచ్చినాయి కాబట్టి ఆ సచివాలయాన్ని, రైతు భరోసాలని కట్టారు తప్ప, కేంద్రం డబ్బులతో కట్టారు తప్ప, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ₹1 తీసుకొచ్చేదని ఒక పని చేసామని చూపించు. నేను కట్టలు నీ చేతికి ఇచ్చేదేనా ఎరుపువా నువ్వు? అదేనా నేను తెచ్చిన జియో అక్కడ ఉంది. ఆ పైప్ లైన్ యాడ్ నుండి వచ్చినాయి? నేను తీసుకొచ్చిన డబ్బులు కాకపోతే యాడ్ నుండి వచ్చినాయి. కాంట్రాక్టర్ చేయలేదా? 3 నెలలు చూస్తావు, 6 నెలలు చూస్తావు, సంవత్సరం చూస్తావు. చేయకపోతే నువ్వు కాంట్రాక్ట్ని మార్చి వినుకొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి కదా. 160 కోట్లు టౌన్ ఇయ్యి, గ్రామాలకు ఇవ్వాల్సిన 259 కోట్లు నువ్వు బూడిదలో పోసిన పన్నీరు చేస్తావా? నీదో బతికేనా? అసలు నీ అసమర్థతను ఒప్పుకో. నువ్వు పనికిమాలిన ఎమ్మెల్యే అని నువ్వు ఒప్పుకో. వాడు పనికిమాలినోడు, కాంట్రాక్టర్ వాడు చేయలేదు, వాడేదో నీలాంటి వాడు చేయకుండా పోయిండంటావు. నువ్వేం గడ్డి పీకుతున్నావు అంటున్నా. నువ్వేం గడ్డి పీకుతున్నావు బొల్లా చెప్పు. ఆడు కాంట్రాక్టర్ పని చేయలేదు, 3 నెలలు చేయలేదు, మార్చుకోవాలిగా. 6 నెలలు చూస్తావు, సంవత్సరం చూసావు. ఆడు పని చేయకపోతే ఇంకొకరిని వెంటనే వాడిని క్యాన్సిల్ చేయించేసి ఇంకొక కాంట్రాక్ట్ని తీసుకొచ్చి నువ్వు పని చేయించాలి కదా. ఆ టెండర్ క్యాన్సిల్ చేయాలి కదా. చేయకపోతే ఏం గడ్డి పీకుతున్నావు నువ్వు? ఇన్ని 400 కోట్లు మొత్తం టౌను రూరల్ కలిపి డ్రింకింగ్ వాటర్, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకం ఆనాడు చంద్రబాబు గారు ఇస్తే, వెంకయ్యనాయుడు గారు టౌన్ ఇచ్చి చంద్రబాబు గారి రికమెండేషన్తో అంత కష్టపడి నిధులు తీసుకొస్తే
అదో నేను నిధులు తెస్తే చేయటం చేతగాని అసమర్థుడు నువ్వు. వినుకొండ పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అందరూ బలైపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఆ స్కీమ్ పూర్తి చేసేది నేనే. రేపు అధికారంలోకి వచ్చేది మేమే. ఆ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పూర్తి చేసి ప్రతి ఇంటికి, వినుకొండ టౌన్లో నీళ్ళు ఇచ్చేది మేమే, గ్రామ సీమల్లో కూడా ప్రతి ఇంటికి వాటర్ స్కీమ్ నీళ్ళు ఇచ్చేది మేమే. నీ చేతగాంతనాన్ని ఒప్పుకోకుండా కాంట్రాక్టర్ చేయలేదు, కరోనా ఏముందా, 6 నెలలు పనులు పోలేదు, ఆ తర్వాత అందరూ పనులు పోయారుగా, అన్ని పనులు మొదలైనగా, మరి ఇది ఎందుకు కాలేదు? నీ చేతగాంతనం. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాన్ని విమర్శిస్తాడు. మా కంపెనీ బిజినెస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. గుండ్లకమ్మలు ఇసుక తీసుకుపోయి అమ్ముతానంట, దొండపాడు చెరువులో మట్టి అంట, నీ ఈడి మశానం. అసలు నువ్వు నటబ్రహ్మవి. ఆ సినిమా రీల్ వేసి అప్పుడు నీ బతుకు తెలుసుగా, లారీ క్లీనర్గా ఉన్న నువ్వు సినిమా రీల్స్ ఊళ్ళల్లో వేసి నువ్వు నటబ్రహ్మవయ్యావు. ఒకసారి మాయ మాటలు చెప్పి ఒక్క అవకాశమని గెలిచావు. దానికి నువ్వు ఎగిరెగిరి పడితే ఎట్లా? నువ్వు నటబ్రహ్మవి, నువ్వు మహానటుడు అని ప్రజలందరూ తెలుసు. నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి అసత్య ప్రచారాలు చేసి నమ్మిస్తావు? నువ్వు రోజు పచ్చి అబద్ధాలు మాట్లాడతావు. మరి నాకు 3 సీఎంల దగ్గర, మీ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద కూడా మా కంపెనీకి అవార్డు వచ్చిందే. కిరణ్ కుమార్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళు ముఖ్యమంత్రులు అయినప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 3 ముఖ్యమంత్రుల దగ్గర, 4 ముఖ్యమంత్రుల దగ్గర కూడా మా కంపెనీకి అవార్డులు వచ్చినాయి. బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులు వచ్చినాయి. అదనా ప్రభుత్వాలు మా కంపెనీకి అవార్డులు, రివార్డులు ఇచ్చారు. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈరోజు కళ్ళజోళ్ళ మీద విమర్శిస్తావు, శివశక్తి ఫౌండేషన్ అంటావు. నీ సేవా కార్యక్రమాలు నీ చేయడం చేత కాదు, నేను చేస్తుంటే నువ్వు ఓర్చుకోలేవు. దిగజారిన విమర్శలు ఇప్పటికైనా పచ్చి అబద్ధాలు అంట మానేయి. ఇంక నీ అబద్ధాలు ఎంతకాలం అని భరిస్తారు వినుకొండ ప్రజానీకం? విన్నారు, నువ్వు చెప్పిన స్టోరీలన్నీ విన్నారు. హత్యాకూర అంటావు, హంతకుడు అంటావు, నీ ఇష్టం నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. నా నిజాయితీ కోర్టులో నా నిజాయితీని నేను నిర్దోషం చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. అదన్నా తెలుసుకో. నువ్వు పచ్చి దుర్మార్గుడు అని నీకు వినుకొండలో 185 సీసీ నంబర్ 185 2004లో వినుకొండ కోర్టులో నీకు శిక్ష పడింది. మీ తిరుమల డైరీకి మీకు శిక్ష పడింది. నీ మీద సిరిసిల్లలో ఒక కేసు, గుడివాడలో ఒక కేసు, నీ తిరుమల డైరీ మీద, అలాగే తునిలో ఒక కేసు, ఈస్ట్ గోదావరి జిల్లాలో పత్తిపాడులో ఒక కేసు. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో, నీ కల్తీ పాలమ్మి ప్రజల ఆరోగ్యం చెడగొట్టావు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్నావు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నావు. నిన్ను దేవుడు క్షమిస్తాడా? కల్తీ పాలు అమ్ముకొని నువ్వు ప్రజల ఆరోగ్యానికి ప్రాణాలకి ముప్పు తెచ్చిన నిన్ను దేవుడు క్షమిస్తాడా? నువ్వు ఎంతమందిని చంపింది, నీ ఫ్యాక్టరీలో ఎలా చంపింది ఏంటి నీకు తెలుసుగా, ప్రజలు తెలియదు అనుకున్నావా? సింగపూర్లో కూడా నీ మీద కేసులు ఉన్నాయి. పాల శాతం తగ్గించేసి రైతులను మోసం చేసింది వాస్తవం కాదా? ఓ పక్క రైతులను మోసం చేసావు, ఓ పక్క పాలు వినియోగదారుని కల్తీ పాలు ఇచ్చేసి వాళ్ళకి ద్రోహం చేసావు, వాళ్ళ ఆరోగ్యాలతో ప్రాణాలతో ఆడుకున్నావు. నీకు దేవుడి కోర్టులో, ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేసిన పాపాలకి శిక్ష తప్పదు. ఈరోజు దొండపాడు చెరువు, దానికి అది నీ బినామీతో లేదా అడుగుతున్నా. దొండపాడు చెరువుకి ప్రతి సంవత్సరం 2 కోట్లు ఫీడ్ ఎలా సప్లై చేస్తున్నావు? అంటే అది నీది కాబట్టి ఆ దొండపాడు చెరువు ఎవరిని అడ్డం పెట్టుకొని బినామీగా పెట్టుకొని మొత్తం చేపలు పెంచుతుంది నువ్వు. నీ ఫీడ్ దాంట్లో వేసుకొని దాని ఆదాయం అనుభవిస్తుంది నువ్వు. అట్లాగే ఈరోజు కలుషితమైనటువంటి ఫీడ్ దొండపాడు చెరువులో కలిపింది వాస్తవం కాదా? అసలు మైన్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి చెరువుల్లో అసలు ఫీడ్ వేయకూడదు. ఒక ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా నువ్వు చేయొచ్చా? అసలు మైన్ ఇరిగేషన్లో ఫీడ్ వేయొచ్చా? వేయకూడదు అనేది నీకు తెలుసు కదా. మైన్ ఇరిగేషన్, ఆ చెరువుల నీళ్లు ఇరిగేషన్కి పొలాలకు పెడితే దాంట్లో మళ్ళీ పండే పంట కూడా కలుషితం అవుతుందని ప్రభుత్వం చెప్పింది.
మైన్ ఇరిగేషన్లో కల్తీ ఫీడ్ అసలు వేయకూడదు, అసలు మామూలు ఫీడే వేయకూడదు. నువ్వు కలుషితమైన ఫీడ్ ఏ విధంగా వేసావు? ఇదిగో ఇదే దొండపాడు చెరువు నీళ్లు, ఎంత కలుషితమైన నీళ్లు. నువ్వు దొండపాడు చెరువు నీళ్లు ఇప్పుడు సింగర్ చెరువుకి నింపినావు. గతంలో ఈ నీళ్లు ప్రజలతో తాగిచ్చావు. ఇదేనా నువ్వు చేసిన మంచినీళ్ళ స్కీము? పూడికి తీసి కట్ట ఒడ్డులు వెడల్పు పెంచి 60 లక్షల బిల్లులు మార్చుకొని నువ్వు 20 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు 40 లక్షలు దోసుకుంది వాస్తవం కాదా చెప్పు? టెండర్లు పిలవకుండా 5 లక్షలకు పెట్టి టెండర్లు పిలవకుండా చేసింది ఎందుకు? కారణం ఏంటో చెప్పు. ఈ కలుషితమైన నీళ్లతో ప్రజల ప్రాణాలు తీస్తావు నువ్వు. కొత్త రూల్స్ ప్రకారం ఫీడ్ వేయకూడదు, మైన్ ఇరిగేషన్ చెరువుల్లో ఫీడ్ వేయకూడదు. నువ్వు ఎందుకు వేస్తున్నావు? నువ్వు ఎందుకు వేపిస్తున్నావు? నీ వల్లభా ఫీడే దాంట్లో వేస్తున్నారు. దానికి సమాధానం చెప్పు. నువ్వు నీ వల్లభా ఫీడ్ ఎందుకు వేస్తున్నారు? ఈ నీళ్ళు ఇట్లా కలుస్తూ ఎందుకు చేస్తున్నారు చెప్పు. ఇది ప్రజల ప్రాణాలకు హానికరం కదా? అంటే ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో మీరు చెలగాట వాడతావు నువ్వు. నీ స్వార్థం కోసం సంవత్సరానికి 2 కోట్లు, 5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలు నీ ఫీడ్ అడ్డం పెట్టి దోచుకుంటున్నావు నువ్వు. చేపల మీద వచ్చే లాభం కావాలా? ప్రజల ఆరోగ్యం ఏమైనా పోయినా పర్లేదు, ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు, నువ్వు మాత్రం కోట్లతో దోచుకోవాలా? నీది ఒక బతికేనా? నీ వలన ఎంతమంది బలయ్యారో తెలుసుగా. నీ తిరుమల డైరీ వ్యవస్థాపకుడు ఎవరు? ధూళిపాళ సాంబశివరావు. నీ వలనేగా మానసికంగా కుంగి కుసించి చనిపోయాడు. ప్రజలు తెలీదా? నీ తిరుమల డైరీ నీకు అన్నం పెట్టినోడు చెయ్యే నువ్వు నరికావే. అసలు నువ్వు మనిషివేనా? నీకు మానవత్వం ఉందా? మానసిక వేదంతో చనిపోయాడు ధూళిపాళ సాంబశివరావు, ఈ డైరీ పెట్టిన ఆయన. ఈ దుర్మార్గానికి కారణం నువ్వేగా. అట్లాగే అమరా ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత అమరా వెంకటేశ్వరరావు, పాప ఆర్యవైశ్య సంఘంలో మంచి పేరున్న ఆయన. నీ వేధింపులకి ఆయన కాలేజీ అతి తక్కువ ధరలో కొట్టేయటానికి నువ్వు చేసిన కుట్రకి, నువ్వు చేసిన మోసానికిగా బలైపోయింది. అమరా కాలేజీ అధినేత అమరా వెంకటేశ్వరరావు చావుకి నువ్వు కాదా కారణం? చెప్పు, గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు కాదని. నీ వలన ఎంతమంది బలైపోయారు? ఈరోజు అనేక మంది బలైపోయారు నీ వలన. నిన్ను నమ్ముకొని వైసీపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. మండలానికి 10 కార్లు 60 కార్లు తిప్పుతాను, నా ఫాలో చేసి సొంత కార్లు ఉంటాయి రేపు అని చెప్పి మాయమాటలు చెప్పావే. ఎవరో మండలానికి 2-3 ఏజెంట్లు పెట్టుకొని నీ కార్యకర్తలు కూడా మోసం చేసినవే నువ్వు. నీకు ఓటేసి కష్టపడ్డోడిని ప్రజల్ని మోసం చేసావు నువ్వు. ఇళ్ళు ఇవ్వలా, మరుగుదొడ్లు ఇవ్వలా, కొంతమంది పెన్షన్లు పోయినాయి, రేషన్ కార్డులు పోయినాయి. ఏ రోజన్నా పట్టించుకున్నావా? నీకు ఓటేసి నిన్ను నమ్మి ఓటేసి గెలిపించిన వాళ్ళకి ఏ రోజన్నా న్యాయం చేసినావా? నువ్వెందుకు మోసం చేసావు చెప్పు. నిన్ను నమ్మి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో తిరిగిన కార్యకర్తకి ఎవరికైనా ఒక హెల్ప్ చేసినావా నువ్వు చెప్పు. నీ బతుకే మోసం. నువ్వు చీటర్వి, చీటింగ్ నెంబర్ 1 నువ్వు, ర్యాంక్ నెంబర్ 1, జిల్లా కేటుగాడు, మోసంలో నెంబర్ 1 నువ్వు. అందుకే ప్రజారాజ్యంలో నిన్ను నమ్ముకొని పనిచేసిన వాడిని ఎవడిని అందరినీ మోసం చేసినావు. మళ్ళీ ఫ్యాన్ గుర్తుకి నిన్ను నమ్ముకొని ఓట్లేస్తే, ఆ జగన్ గారిని చూసి ఆ ఓట్లేస్తే నీ చుట్టూ తిప్పుకొని పని చేయించుకొని జనాల జేబుల్లో ఖర్చు పెట్టించి, కార్యకర్తల చేత ఖర్చు పెట్టించి వాళ్ళకి నువ్వేం చేసావు? నిన్ను కష్టపడ్డ నిన్ను నమ్మి పనిచేసిన కార్యకర్తలు కూడా నువ్వు ముంచావుగా. వాళ్ళకి ఏమైనా ఇల్లు ఇచ్చావా? వాళ్ళకి ఏం మోసం చేసావు? ఈరోజు నీ కార్యకర్తలు, నీ ఓట్లు వేసిన వాళ్ళు నీ కార్యకర్తలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు నమ్మిన కార్యకర్తలకు న్యాయం చేయలేదు, నమ్మిన ప్రజలు నీ ఓట్లు వేసిన వాడిని ముంచావు నువ్వు. నేను 400 కోట్ల నిధులు తీసుకొస్తే ఆ పనులు చేయకుండా జనాలను ముంచేసావు, మంచినీళ్ళు ఇవ్వకుండా. అదే సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు నువ్వు ఎందుకు చేయలేదు? 6 నెలల్లో వర్క్సలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తా, నీళ్ళు ఇస్తా, లేకపోతే నా ముఖం చూపినని కోతలు కోసావే, ఎందుకు ఇవ్వలేదు? బొల్లాపల్లి మండలంలో జగన్మోహన్ రెడ్డి గారి చేత ఏం చెప్పించావు? నేను వినుకొండ సభలో ఏం చెప్పించావు? బొల్లాపల్లికి నీళ్ళు ఇస్తా, లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తాం, 12 కోట్లతో రేవిడిచెర్ల దాకా లిఫ్ట్ వేసి చెరువులు నింపి బ్రహ్మాండంగా రేవిడిచెర్ల చెరువు నింపుతాం, ఇక్కడ బొల్లాపల్లి చెరువు నింపుతాం, మంచినీళ్ళు ఇస్తాం, 12 కోట్లు శాంక్షన్ చేయించానన్నావుగా. 12 రూపాయలన్నా తెచ్చావు నువ్వు? ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడిగావా? అయ్యా 12 కోట్లు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు, 12 రూపాయలు కూడా రాలేదని అడిగావా? సిగ్గుంది అసలు నీకు? 100 పడకల ఆసుపత్రి ఆడ చూస్తే బూడిద కూడా కనపట్లా. ఏందా నువ్వు బీకింది? ఏందా నువ్వు చేసింది? నేను చేశా, నేను ఎరగబొడిచా అంట. ఆ ఎరగబొడిచింది ఏందో చూపించు. నువ్వు బహిరంగ చర్చకి సిద్ధమా అని అడుగుతున్నా.
నీ కార్యకర్తలనే నువ్వు మోసం చేశావు. మేం చేసిన అభివృద్ధి ఏంటి, నువ్వు చేసిన అభివృద్ధి చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. ఎలక్షన్ కోడ్ రాగానే టైం చెప్పు, డేట్ చెప్పు, మేము వస్తాం. లేదా మమ్మల్ని చెప్పండి, మేము చెప్తా. టైము డేట్ నేను ఇస్తా, నువ్వురా. లేదు నిన్ను అడుగుతున్నా, ఎలక్షన్ కోడ్ అవటంతో టైము డేట్ నువ్వు చెప్పు, బహిరంగ చర్చకు సిద్ధం, మేధావులందరినీ పిలుద్దాం. నువ్వేం చేసావు అభివృద్ధి, నేనేం చేశాను మొత్తం, నేను ఎన్ని సీసీ రోడ్లు వేసాను, ఎంత అభివృద్ధి చేశాను, అది మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జి కట్టినవి, సిమెంట్ రోడ్లు వేసినవి, చేసిన అభివృద్ధి, వినుకొండకు మంచినీళ్ళ స్కీమ్ నిధులు తీసుకొచ్చినవి అన్నీ నేనేం చేశానో చెప్తా. నువ్వేం చేయలేకపోయావో చెప్తా. నీ అసమర్థత, నీ చేతకానితనం ఏంటో చెప్తా. నువ్వు చేసింది ఏందో చెప్పు, నువ్వు పడిచింది ఏందో, నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పు. నేను అభివృద్ధి చేశాను అని చెప్పేసి ఆ రీళ్ళు గ్రామాల్లో అప్పట్లో తెరల మీద బొమ్మలేసి నువ్వు పండిపోయావు, నటబ్రహ్మం అయిపోయావు. ఇంకా నీ మాయ మాటలు భరించే పరిస్థితిలో ప్రజలు లేరయ్యా. ప్రజలు విసిగి వేసారిపోయారు. నిన్నెప్పుడు ఇంటికి పంపిద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. బిందెలు, ట్రాక్టర్లు అంటావు. ఆ ట్రాక్టర్లు, ఈ ట్యాంకర్లు నా సొంత డబ్బులతో తిప్పి ప్రజలకి మంచినీళ్ళు అందించా. కూడా సాగర్ జలాలు ఎండిపోతే కూడా డీప్ కట్లో ఉన్న నీళ్లు జిల్లాలో ట్రాక్టర్లన్నీ కలెక్టర్లతో మాట్లాడి జిల్లాలో ట్రాక్టర్లన్నీ పెద్ద పెద్ద ట్యాంకర్లు కూడా తెప్పించి నీళ్ళు ఇప్పించా, గుక్క నీళ్ళు ఇప్పించా. సాగర్ నీళ్ళు ఎండిపోయి దొండపాడు చెరువు ఎండిపోయింది. అట్టాటప్పుడు కూడా ట్యాంకర్లు పెట్టి గుక్కడ మంచినీళ్ళు ఇచ్చా. నేను ప్రభుత్వం డబ్బులతో చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, నా సొంత డబ్బులతో కూడా ఖర్చు పెట్టి మంచినీళ్ళు ఇచ్చా పేద ప్రజలకి. నా ప్రజలు రుణం తీర్చుకుందాము, జన్మభూమి రుణం తీర్చుకుందామని ఇచ్చా. అంతే నీలాగా ఆ చేపల చెరువులో కూడా వ్యాపారాలు చేసి ఫీడ్ అమ్ముకొని బినామీలు పెట్టుకొని కోట్లు సంపాదిద్దామని కక్కుర్తి ఏ రోజు పడలేదే నేను. ఈరోజు బిందెలు పట్టుకునే పరిస్థితి, ట్యాంకర్లు పట్టే పరిస్థితి వినుకొండలో ఉండకూడదనే నేను కష్టపడి నిధులు తీసుకొచ్చా. నువ్వు పనికి వాడినాడు కాబట్టే నేను తెచ్చిన నిధులు కూడా పూర్తి చేయలేకపోయినావు. ఒకసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకో, నీ సిగ్గుపడాలి నువ్వు. ఈరోజు ఎంపీ కృష్ణదేవరాయలు, పాపం ఎంపీ కృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగి ఫారెస్ట్ పర్మిషను, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పర్మిషన్లు 2 పర్మిషన్లు తెస్తే ఏ ఎంపీ అన్న పోటుగాళ్ళు వాళ్ళ పార్లమెంట్కి ఏమైనా చేశారో చూడు. ఈ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పోటుగాడు కాబట్టే కేంద్రం నుండి పర్మిషన్ తీసుకొచ్చాడు. కానీ నువ్వు ఏ రోజన్నా రాష్ట్ర పర్యావరణ అనుమతులు ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. వరకపుడిసెల ప్రాజెక్టుకి శ్రీకృష్ణదేవరాయలు కేంద్రం నుండి తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులరిపేట తిరిగి కష్టపడి ఆయన కేంద్రం నుండి రావాల్సిన పర్మిషన్లు తీసుకొస్తే ఆయన అవమానంగా మాట్లాడతావా? నీది అసలు నోరేనా? మున్సిపాలిటీ డ్రైనా చేసిన అభినందించా. మంచి పని చేస్తే ఎవరైనా సరే, ప్రతిపక్షమైనా నేను అభినందిస్తా మంచి పని చేస్తే. నీకు ఆ గుణమే లేదుగా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి, పర్యావరణ అనుమతులు ఎవరు ఇవ్వాలా? నువ్వు చెప్పు. పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే నీ ముఖ్యమంత్రి ఇవ్వాల్సింది నువ్వు వెళ్ళి తీసుకురావాలిగా. నీకు అది చేత కాదు, నువ్వు అడగవు. ఎందుకు? నీకు అసలు వరకపుడిసెల ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న ఆలోచన నీకుంటాగా. నీకు లేదు, మీ ముఖ్యమంత్రికి లేదు. అందుకే రూపాయి నిధులు ఇవ్వలేదు. బడ్జెట్లో నిధులు పెట్టమని ఎప్పుడైనా అడిగావా? బడ్జెట్లో నిధులు పెట్టమని అడగలేదు. ₹1 నిధులు తేలేదు వరకపుడిసెల ప్రాజెక్టుకి. కనీసం పర్యావరణ క్లియరెన్సు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే 2 నిమిషాల పని. మరి నీ బాధ్యత కదా. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది తీసుకురావాల్సింది ఎవరు? కృష్ణదేవరాయలు తేవాలా? స్టేట్ గవర్నమెంట్తో కూడా కృష్ణదేవరాయలు ట్రై చేశాడు, వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడాడు. మరి కానీ ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడా. స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. ఇది ఎవరు చేసిన పాపం? మీరే చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు మంచినీళ్ళు నేనున్నప్పుడు వినుకొండ టౌన్ చెరువు మంచినీళ్ళు నింపా సాగర్ జలాలతోటి. నాగార్జున సాగర్ కుడికాలతో వచ్చిన నీళ్లతో వినుకొండ చెరువు మంచినీళ్ళు నింపా అనేక సార్లు. దాంతోపాటు అన్ని మండలాల్లో చెరువులు, మంచినీళ్ళ చెరువులన్నీ
నింపానా నువ్వే చెప్పు. ఈరోజు ప్రజలను అడుగు. నా టైంలో తాగునీరు కోసం అన్ని చెరువులు నింపించా. నువ్వు ఎమ్మెల్యే అయినాక 3 సార్లు సాగర్ జలాలు నీళ్ళు వచ్చినాయి చెరువులు నింపడానికి, తాగునీళ్ళ కోసం నీళ్ళు వచ్చినాయి. మరి వినుకొండ చెరువుతో పాటు అంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు నింపాల్సిన బాధ్యత నీకు లేదా? ప్రభుత్వ స్కీమ్లో ఉన్నటువంటి చెరువులు, మంచినీళ్ళు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్లో మంచినీళ్ళు ఇచ్చే చెరువులు నువ్వు నింపాల్సిన అవసరం ఉందా లేదా? నువ్వెందుకు నింపలేదు చెప్పు. తాగటానికి గుక్కడ నీళ్ళు ఇచ్చే మంచినీళ్ళ చెరువు కూడా నింపని అసమర్థుడి నువ్వు కాదా చెప్పు. ఎందుకు నింపలేదు సమాధానం చెప్పు. చెరువులు నింపలేదు ఎందుకు? కారణం చెప్పు. ఈ కలుషితమైన నీళ్ళకి ఈరోజు ప్రజల ప్రాణాల ఆరోగ్యం దెబ్బతింటుందంటే దొండపాడు చెరువు నీళ్లు నువ్వు కాదా కారణం అని అడుగుతున్నా. నీకు మానవత్వం ఉందా అని అడుగుతున్నా. నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతున్నా. ప్రజల ప్రాణాలు ఏమైనా పర్వాలేదా అంటే నీ జేబులో కోట్ల రూపాయలు నీ జేబులు నిండితే చాలా. ఛీ, నీది ఒక బతికేనా ఏంటి? సిగ్గుందా నీకు? ఈ ఎమ్మెల్యే ఎలాంటి మనస్తత్వం అంటే ఏదంటారే తాగే నీళ్ళల్లో బురద పోసే రకం నువ్వు. ఎందుకంటే నేను కష్టపడి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఈడ పార్కు కట్టాలి, స్టేడియం కట్టాలి, స్విమ్మింగ్ పూల్ కట్టాలి, వాకింగ్ ట్రాక్లు వేయాలి, గుర్రం జాషువా గారి లైబ్రరీ కట్టాలి, ఇండోర్ స్టేడియం కట్టాలి అని ఎంత అవన్నీ కూడా ప్రణాళిక చేసుకొని ప్లాన్ చేసి తీసుకెళ్ళి చూపించి చంద్రబాబు గారికి ఈ 22 ఎకరాల ఎన్ఎస్పి స్థలం తీసుకొచ్చానే, ఆ మున్సిపాలిటీకి ఈ ఎన్ఎస్పి స్థలం తీసుకొచ్చానే, మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేశానే, దాంట్లో ఇవన్నీ కట్టించాలని నేను ఆశపడ్డా. శంకుస్థాపనలు కూడా చేశా కొన్ని నిధులు తీసుకొచ్చి. నువ్వేం చేశావు? తాగే నీళ్ళలో బురద పోసినట్టు ఈ ఎన్ఎస్పి స్థలం అంతా భావితరాలకి నెక్స్ట్ 100 ఏళ్ళకి 1000 ఏళ్ళకి జనాల ప్రజలకు ఉపయోగపడాలని నేను తీసుకొస్తే షాపింగ్ కాంప్లెక్స్, షాపింగ్ 400 షాపులు కట్టి అందులో దోచుకోవాలా నువ్వు? దాంట్లో అవినీతి చేయాలని నీ జేబులు నిండాలా. 400 షాపులకి నువ్వు టెండర్ పిలిస్తే ఏమైంది? 400 షాపులకి టెండర్ పిలిచి నువ్వు రమ్మంటే అదే పాట పాడుకోమంటే 4 కూడా ముందుకు రాలా వ్యాపారస్తులు ఆ షాపులు కావాలని. అంటే నీ దోపిడీ ప్రజలకు అర్థమయ్యి మాకు వద్దా ఈ షాపులు అన్నారు. అంతకంటే నీకు అవమానం ఏంటి? అంతకంటే సిగ్గుందా నీకు? 400 షాపులు నేను వేస్తున్నా తీసుకోండి అని చెప్పేసి నువ్వు ఏలంపాడు పెడితే 4 కూడా ముందుకు రాలా. అంటే నీ పరిస్థితిని ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నియోజకవర్గంలో దాన్ని ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతా. ఎన్ఎస్పి స్థలం నంబర్ 1 పార్క్ కట్టిస్తా, నంబర్ 1 స్టేడియం కట్టిస్తా, స్విమ్మింగ్ పూల్ కట్టిస్తా. నేను ఏ లక్ష్యం కోసమైతే తీసుకొచ్చానో ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తా. ఆ ల్యాండ్ తీసుకొచ్చేటప్పటికి అంటే ఎలక్షన్లు సమీపించినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింటే ఖచ్చితంగా పూర్తి చేసి చూపించేవాడిని. ఈరోజు బంగారం లాంటి ల్యాండ్ తీసుకొచ్చి అక్కడ పెడితే దాన్ని ఏమన్నా ఒక్కరు అభివృద్ధి చేసావా? గోరంతైన బంగారం లాంటి ల్యాండ్ ఎన్ఎస్పి సైట్ తీసుకొస్తే ప్రజా ప్రయోజనాల కోసం, మన వినుకొండ నియోజకవర్గ ప్రయోజనాల కోసం తీసుకొస్తే దాన్ని ఇంత అభివృద్ధి చేయడం చేతకాని దద్దమ్మవి నువ్వు. నీ మొహం ఎట చూపిస్తావా జనాలకి? నువ్వు కేంద్రం నుండి ఎక్కడ నిధులు తెచ్చావు చూపించు. ముఖ్యమంత్రి నుండి ప్రత్యేకంగా ₹1 నిధులు తీసుకొచ్చావు చూపించు. ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తెచ్చావు చూపించు. అందుకే బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా. టైము డేట్ చెప్పు, వస్తా. మేము వస్తాం, మీరు రండి. అక్కడే మేధావులు పిలుద్దాం, పట్టణ ప్రముఖులు పిలుద్దాం, అక్కడే చర్చించుకుందాం. నువ్వేం చేసావు, నేనేం చేశావు, నువ్వెంతమందిని మోసం చేసావు, ఎన్ని ప్రాణాలు బలి తీసావు, నేనేం చేశానో అక్కడే తేల్చుకుందాం రా దమ్ముంటే. నిన్ను చిత్తుగా ఓడించకపోతే నా పేరు జీవినే కాదు, ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే కాసుకో. ఇక నీతోటి ప్రెస్ మీట్లు ఈ వ్యవహారం కాదు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా నీ సంగతి.
నిన్ను చిత్తుగా ఓడించకపోతే నా పేరు జీవినే కాదు. నీతోటి ఈ సోది ప్రెస్ మీట్లు, నీ సోది వ్యవహారం, నీ బతుకు ప్రజల్లోనే తెలుస్తా. ప్రజాక్షేత్రంలో నీ సంగతి తేలుస్తా. నమస్కారం. సోదరులు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారు మాట్లాడటం జరిగింది. నేను ప్రస్తుత శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి నా మీద వ్యక్తిగతంగా ఆంజనేయులు గారి మీద ఆరోపణలు చేయడం జరిగింది. అదే పరంగా పార్టీ పరంగా కూడా మాట్లాడటం జరిగింది. ఆయన మొదటగా మాట్లాడుతూ ఏమన్నారంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నీకు దేవుడుగా కనపడడం, ఈరోజు దయ్యంగా కనపడడం అని ఒక ప్రశ్న వేశాడు. నేను తెలుగుదేశంలో చేరకముందే చెప్పాను, సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, కృష్ణారెడ్డికి మంత్రిగా ఉండగా, మా ఎంపీ గారు ఉండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకొచ్చాం. మున్సిపాలిటీలో కానివ్వండి, రూరల్లో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పాం. ఈ మున్సిపాలిటీని చేశామని చెప్పాం. దానితో పాటుగా ఎప్పుడూ నేను రాజశేఖర రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడినని ఆ రోజు చెప్పే, ఈరోజు చెప్తున్నా, రేపు కూడా చెప్తా. అది నా ధర్మం. కానీ నీ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు 2007 వరకు 2008 వరకు 94 నుంచి 2008 వరకు 14 సంవత్సరాల పాటు చంద్రబాబు గారితో ఉండి కోడెల గారిని తీసుకెళ్ళి, లేకపోతే ఆంజనేయులు గారిని తీసుకెళ్ళి మీ అందరూ కూడా ఆయన దగ్గర అనేక పనులు చేయించుకొని ఆ తదుపరి పార్టీ మారిన తర్వాత ఈ రోజున చంద్రబాబు గారిని అనకూడని పదాలు నువ్వు మాట్లాడుతూ ఉంటే అది ఖండించాం. అంత విశ్వాసం లేకుండా నువ్వు మాట్లాడినావు, దాన్ని ఖచ్చితంగా మేము ఖండించాము. నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే చాలా గౌరవించేవాళ్ళం. అప్పటికే ఆయన 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మేము ప్రతిపక్షంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారి పట్ల గౌరవం ఉండేవాళ్ళం. ఆఖరికి మా ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు గారిని గౌరవించేవాళ్ళు. అది మా సంస్కృతి. నీ మాదిరిగా పార్టీ మారంగంలోనే ప్లేటు మార్చి నోటికి ఏది వస్తే అది పెద్ద చిన్న లేకుండా మాట్లాడేటువంటి దాన్ని తీవ్రంగా గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం. పోతే ఇంకొకటి, ఏదో బ్రాహ్మణుల గురించి ఏదో కొట్టారు, తిట్టారు. అసలు ఏ బ్రాహ్మణులయ్యా? బ్రాహ్మణులు అంటే నాకు కానీ ఆంజనేయులు గారు ఎంత గౌరవం అయ్యా. ఈరోజు కూడా మేము పాదాభివందనం చేసేటటువంటి సంస్కృతి మాది. గుళ్ళో ఉండే పూజారులు ఉంటారు, అదేవిధంగా విద్యను నేర్పేటటువంటి గురువులు వాళ్ళు. ఈరోజు కూడా మా గురువు గారు వెంకటేశ్వరరావు గారు కనపడ్డా, ఆంజనేయులు గారి గురువు గారు ఎవరు కనపడ్డా మేము పాదాభివందనం చేస్తాం. అది మా సంస్కృతి. అసలు నీకంటే ఆ చదువు సంస్కారం లేదు, గురువు ఎవరు ఉన్నారు కూడా నీకు తెలియదు. మేమైతే ఎంతో కొంత చదువుకున్నాం. ఈ రోజుకు మా గురువులు ఉన్నారు కాబట్టి, అయ్యా మేమైతే బ్రాహ్మణుల పట్ల ఎప్పుడూ మంచి మనసుతో ఉంటాం, వాళ్ళని మేము గౌరవిస్తాం. ఇంకొకటి, ఏదో ఎన్నపూస కాలనీ గురించి చెబుతున్నాడు. రైట్, ఇప్పుడు నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నావు, ఎఫ్ఐఆర్ కాపీ తీపి, అందులో ఏ పేర్లు ఉన్నాయి? ఆ రోజు ఎన్నపూస కాలనీలో జరిగినటువంటి ఒక దుర్మార్గ చర్యలో ఎవరెవరైతే ఉన్నారు వారు మొత్తం ఇప్పుడు నీ ఎనికిడుతున్నారు. నీ చుట్టుపక్కల నీ ఎనికిడితే నీ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి వారు ఆ ఎన్నపూస కాలనీలో ముద్దాయిలు ఉన్నారు. నేను నిరూపిస్తా. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆంజనేయులు గారు కూడా ఆ దుర్మార్గ చర్యను ఖండించారు. శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేను నా బాధ్యతగా ఒక అన్యాయం జరిగితే ఒక బీసీ సోదరుడికి, వారి భార్యకి మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పించాం, 2 ఎకరాలు పొలం ఇప్పించాం, 5 లక్షల కాంపన్సేషన్ ఇప్పించాం. ఇది వాస్తవం. అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలు మొత్తాన్ని ఈ రోజున నీ కార్యకర్తలుగా మలుచుకొని నీ చుట్టూరు తిప్పుకుంటా అసలు నువ్వు ఎన్నపూస కాలనీ గురించి మాట్లాడే అర్హత నీకుందా? అసలు ఇంకొక సందర్భం అండి, ఈ హత్యల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆయన ఫ్యాక్టరీలో తిరుమల డైరీలో చనిపోతే ఏం చేశారండి? అదేవిధంగా ఎల్లచెరు రోడ్డు మీద లారీతో తొక్కించి ఒక కార్మికుడు చనిపోతే నువ్వేం చేశావండి? డబ్బులు ఇచ్చావు. నీ ఫీడ్ ఫ్యాక్టరీలో ఒక అతను చనిపోతే పంచాయతీ చేసి ఆ పంచాయతీ కుదరకపోతే పోలీసుల చేత జీబులో నెట్టించుకొని తీసుకుపోయి
ఆ రవి ఎమ్మెల్యే గారు ఉంటే అక్కడ పంచాయతీ చేయించుకొని వచ్చావు. నువ్వు హత్యలు చేసే సంస్కృతి మాదా? కాబట్టి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడటం అనేది మంచి సంస్కృతి. రత్తయ్య గారు అంటే ఒక బ్రాండు. ఆ రత్తయ్య గారిని శ్రీకృష్ణదేవరాయ గారిని సంబోధించావు కాబట్టి నీకు తండ్రి లేడా మాకు తండ్రి అని అడిగితే నువ్వెందుకు అంత ఎగిసిపడతావు? ఎందుకు ఆ ఎగిసిపెట్టేటప్పుడు 4 బీపీ మాత్రలు పక్కన పెట్టుకో. మళ్ళీ ఏదైనా జరిగితే పొరపాటున ఆంజనేయ గారి మమ్మల్ని దూషిస్తారు జనం. సభ్యత్వ సంస్కారంతో గౌరవంగా మాట్లాడటం నేర్చుకోమని తెలియజేస్తున్నా. ఇంకొకటండి, వీసీ నరసింహారెడ్డి గారు పాపం 10 ఎకరాలు ఆక్రమించుకుంటే ఆయన ఆత్మ ఆయన ఘోషిస్తూ ఉంది. ఇంకొక డాక్టర్ గారు ఉండేవాడు రాధాకృష్ణమూర్తి గారు అని. మేము చిన్నప్పుడు పాపం ఆయన ఎక్కడి నుంచో తెనాలి ప్రాంతం నుంచి వచ్చి బ్రహ్మాండంగా వైద్యం చేస్తుండేవాడు. ఇక్కడే మన ఎన్ఎస్పి కాలువ పక్కన 2 ఎకరాలు ఉండేదండి. కాట్రగడ్డ రాధాకృష్ణమూర్తి గారు. ఆయన స్థలాన్ని కూడా నీ పక్కన ఉండేవాళ్ళు నువ్వు ఆక్రమించుకుంటే నీ పక్కన ఉన్నోళ్ళు ఆక్రమించారు. ఆయన మానసికంగా చనిపోయి ఆ 2 ఆత్మలు డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు వీసీ నరసింహారెడ్డి గారు ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. అవన్నీ నీ వైపు చూస్తూ ఉన్నాయి. భగవంతుడు కూడా ఒకటి ఉంటాడు. తప్పనిసరిగా ఏం జరగాలో జరిగితే ఆత్మలు నీకోసమే వెయిట్ చేస్తున్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దీనితో పాటుగా మాట్లాడితాయా సిగ్గు లేదు, బుద్ధి లేదు, దద్దమ్మలు. ఏందయ్యా ఈ భాష? అటు యలమందరావు గారు, రాజకుమార్ గారు, నేను, ఆంజనేయులు గారు ఉన్నాం. మీరు ఎన్నో ప్రెస్ మీట్లు చూశారు, ఎన్నోసార్లు మాట్లాడాము. అసలు ఈ భాష ఏంది? ఈ భాష అంతా నీకే ఉపయోగపడిద్ది. సిగ్గు లేదు, దద్దమ్మలు, ఇంకా నోటికి ఏది వస్తే ఇవన్నీ నీకే అనుభవిస్తున్నావు. ఆ పదాలన్నీ నీ సొంతమయ్యా, నీ బ్రాండ్ అది. బ్రహ్మనాయుడు గారు బ్రాండ్ ఏందయ్యా అంటే దద్దమ్మలు అంటాం, సిగ్గు లేకుండా ఉన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. ఇవన్నీ ఆయనకే అప్పచెబుతున్నాయండి, మాకెవరు కాదండి. తర్వాత ఒక సందర్భంలో ఆయనే చెప్పడం జరిగింది. నేనే కాదండి, పక్కన ఉన్న నేను లారీ డ్రైవర్ ఉండగా కప్పలు దాంట్లో వేసుకొని స్మగ్లింగ్ చేస్తూ బోర్డర్లో కూడా మనుషులు తొక్కిచ్చానని చెప్పాడు. ఇది వాస్తవం, రా ప్రమాణం చేద్దాం. నువ్వు లారీతో మనుషులు దొక్కిచ్చి నీ పాల ఫ్యాక్టరీలో మనుషులను చంపి, నీ ఫీడ్ ఫ్యాక్టరీలో మనుషులు చచ్చిపోయి, నీ పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఎల్ల చెరువులో మనుషులు చచ్చిపోతే ఇవన్నీ హత్యల కారణం ఎవరంట? నీ వ్యవస్థాపకుడైనటువంటి సాంబశివరావు గారు చనిపోయింది దేనికి? మానసికంగా నీకోసమే. ఇన్ని మరణాల కారణమైనటువంటి నువ్వు మా అమ్మల గురించి హత్యలు చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటే ఏంటి? ఈ సందర్భంగా ఒకటే ఆంజనేయులు గారు చెప్పారు, మా హయాంలో కూడా చేసినటువంటి అభివృద్ధి పత్రాలన్నీ రెడీగా ఉన్నాయి. ఖచ్చితంగా నువ్వు ఎక్కడో వేదిక ఏర్పాటు చేయి. ఆ వేదిక దగ్గరికి నా హయాంలో నేను చేసిన అభివృద్ధి, ఆంజనేయులు గారి హయాంలో ఆంజనేయులు గారు చేసిన అభివృద్ధి, నీ హయాంలో నువ్వు చేసిన అభివృద్ధి ఖచ్చితంగా చర్చించుకుందాం. దాని గురించి ప్రజలకు వివరిద్దాం తప్ప నోరుంది కదా అని నోటికి ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా. ఇప్పుడు ఆ నీళ్లు చూపించారు కదా, నేను కూడా చెబుతున్నా, జీవో నాకు తెలుసు. మైండ్ ఇరిగేషన్ చెరువుల్లో ఎక్కడ ఫీడ్ పెట్టడానికి లేదు. ఒక దొండపాడే కాదు, ఒక పెదకంచెర్లే కాదు, ఒక ఈపూరే కాదు, ఈరోజు ఉన్నటువంటి నూజళ్లే కాదు. 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు? నీ వల్లభా ఫీడ్ లేదు అందులో, లేకపోతే పంపించండి. నువ్వు మాట్లాడేది, నువ్వు వ్యాపారాల గురించి మాట్లాడతావా? ఎన్ని వాస్తవాలయ్యా? ఈ వాస్తవాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము కూడా సవివరంగా పొద్దుగోకులు ఇది కాదయ్యా. నువ్వేదో మాట్లాడటం, ఇంకా నీ కుమారుడు ఉన్నాడు పరిపక్వత లేని పిల్లోడు, అబ్బాయి కూడా ఏదేదో మాట్లాడుతుంటాడు. మేము ఆ పిల్లల గురించి మేమేం మాట్లాడాము? దయచేసి ఇంతటితోనన్నా నోరును అదుపులో పెట్టుకోండి. లేకపోతే పిచ్చి కుక్క గరిచింది, పిచ్చోళ్ళు బజార్న పడ్డారని ఖచ్చితంగా నీ వైపే ప్రజలంతా చూస్తారు. ఇది చివరి ప్రెస్ మీటు. మేమైతే ఇంకా ప్రెస్ మీట్లు పెట్టాం. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడదామంటే డేటు, ప్లేసు, టైం అంతా నువ్వు చెప్పు. మేము గౌరవంగా వస్తాం. గౌరవంగా ఈ నియోజకవర్గానికి ఎవరు హయాంలో ఏం జరిగిందని కూడా మాట్లాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నోరును అదుపులో పెట్టుకొని గౌరవంగా మాట్లాడటం అనేది ఇక నుంచే నేర్చుకో. ఎందుకంటే 70 సంవత్సరాల వయసు వచ్చింది. మొన్న చూసిన ప్రెస్ మీట్లో ఏంది ఎగిసేసి పడుతుండవు, చెమటలు గారుతున్నాయి, 2 సార్లు స్టంట్లు వేయించుకున్నావు. మిత్రమా, ఎందుకయ్యా నువ్వు పెద్దోడివి,
నువ్వు జాగ్రత్తగా ఉండయా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలనేది మేమందరం కోరుకుంటున్నాం. నువ్వు బ్రహ్మాండంగా పోటీ చేయాలా, ఆంజనేయులు గారు పోటీ చేయాలా. ఎవరు ఏందో ప్రజలు నిర్ణయిస్తారు. కొద్ది రోజుల్లోనే వచ్చింది కదా, ప్రజాక్షేత్రంలో పోదాం బ్రహ్మాండంగా. ఆ ప్రజలు మంచి తీర్పునిస్తారు. ఆ తీర్పును మనందరం పాటిద్దామని, నువ్వు మాత్రం ఆరోగ్యంగా ఉండాలని, నోరును అదుపులో పెట్టుకోవాలని చివరిసారిగా మనవి చేస్తూ ముగిస్తున్నా.